దేవనామమునకి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభుదేవుని యొక్క మహిమ ఆశీర్వాదము ద్వారా మహాగణుడు సమిష్టిదాయకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కరుణా కటాక్షములు ఈ ఏప్రిల్ మాసములో 2వ శుక్రవారం ప్రార్థన యొద్దకు చేర్చిన మనకు తండ్రి ముమ్మరముగా దయచేయును గాక. ఆమేన్. దైవ వాక్యులను ధ్యానము చేసుకునేటకు ముందు ప్రభు యొక్క జ్ఞానము ఘనమైనది అయి ఉన్నది. కానీ ప్రభువుకు ఉన్న శక్తితో పోల్చుకుంటే ఆయన శ్రమ చాలా చిన్నది. అర్థమవుతుందన్నమాట. ప్రభు వారికి ఉన్న జ్ఞానము, ప్రభు వారికి ఉన్న శక్తి, ప్రభు వారికి ఉన్న సామర్థ్యముతో పోల్చుకుంటే ఆయన అనుభవించి ఉన్న శ్రమ చాలా సామాన్యమైనది, చిన్నది కూడా. కానీ ఆ శ్రమను తొలగించుట నిమిత్తము ప్రభు వారి దగ్గర ఎన్నో గొప్ప గొప్ప మార్గాలు ఉన్నాయి. ఆ శ్రమలో ముందు నుండి, విశ్వాసం నుండి, శోధన నుండి, సంతృష్టిదాయకమైన కార్యక్రమముల నుండి శ్రమ అనే ఈ స్థితిని తొలగించడం ప్రభు వారికి చాలా చిన్న పని. ఎందుకంటే ఆయన సృష్టిని గావించిన ప్రభువు. సృష్టిని గావించిన ప్రభువులకు ప్రతి సృష్టి చేయటము పెద్ద కష్టమైన పని కాదు. శ్రమ కలిగించిన ప్రభువుకు శ్రమను తీసివేయటము కష్టమా? కష్టం కాదు. మరి ఎందుకు మనం శ్రమ పడుతున్నాం? ఎందుకు శోధన పడుతున్నాం? ఎందుకు అనారోగ్యవంతులున్నాం? ఎందుకు ఆరోగ్యము లేని దశలో మనము కనుక్కోలేకపోతున్నాం? కారణం ఏంటి? పరిశుద్ధ లేఖన భాగ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనమును చదువుకున్నప్పుడు ఈ మాటను చూస్తే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దౌర్జన్యములను బట్టి శిక్ష అతని మీద పడెను. ఇక్కడ చూసినట్లయితే గంటైన యెషయా గారు రాస్తూ ఉన్న సత్యం ఏమిటని, మన ఏ క్రియలవి? అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను. ఈ క్రియలు ఎవరి వల్ల? ఎవరి వల్ల? మనవి. క్రియ మనది, గాయములు ఎవరివి? ప్రభు వారివి. ఈ రోజు ప్రతి ఒక్కరంట తన కోసం జ్ఞానాన్ని ఉపయోగిస్తారు కానీ ఇతరుల బాబు కొరకు కానీ ఇతరుల గొప్ప కొరకు కానీ తన జ్ఞానాన్ని ఉపయోగిస్తారా? నీ ఆరోగ్యం నీకు బలాన్ని ఇస్తుంది, పక్కన బలాన్ని ఇస్తుందా? ఎవరు? నీ డబ్బు నీకు ఆనందాన్ని ఇస్తుంది, సంపాదించుకున్నావు పక్కన ఆనందాన్ని ఇస్తుందా? మరి ఏంటంట? నీ క్రియ ఏ క్రియది? అతిక్రమ క్రియ నీకేమిస్తూ ఉంటుంది? నీ అతిక్రమ క్రియ నీకేమిస్తూ ఉన్నది? శోధన ఇవ్వాలి, శ్రమ ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాలి. ఇవన్నీ ఏకం మానేసి ఈ అతిక్రమ క్రియలన్నీ ఎవరికి గాయపరుస్తున్నాయి? నీకు ఇవ్వవలసిన గాయములన్నీ ప్రభు వారికి ఇవ్వబడ్డాయి. కారణం ఏమిటి అంటే దైవజనుడు గారు అన్నారు, ప్రభు వారికి ఒక్కరికి ఇతరుల శోధన భరించే శక్తి ఉందంట. తండ్రికి కూడా లేదమ్మా. నా మాట అర్థమవుతుందా? తండ్రి అయిన దేవునికి కూడా ఇతరుల గాయాన్ని, శ్రమను, శోధనను, గాయములను భరించే అంత శక్తి లేదట. కేవలం ఎవరికి ఉంది చెప్పండి? కుమారుడికే ఉంది. పరిశుద్ధాత్మకు కూడా లేదు. పరిశుద్ధాత్మకు చేయవాడు తండ్రి పంపించువాడు, కానీ ఆ క్రమమును జరిగించువాడు కుమారుడే.
దేవుని బట్టి ఈ రోజు నీకు అనారోగ్యం వచ్చింది. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే మన సంఘంలో ఈద నాన్న ఒక బలహీన పడ్డా, ఓ తల్లి గారు జరిగిన గారు బలహీన పడ్డారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. మాట ఒక ఆందోళన ఉందన్నమాట. దినదినమే నేను బలహీన పడుతున్నా, దినదినము నా యొక్క దేహము కృషించిపోతుంది, కృంగిపోతుంది. ఎందుకు నాయన నాకు ఈ శ్రమ, ఎందుకు నాయన నాకు ఈ వ్యాధం? దేవుని యందు ప్రియబిడ్డలారా, ఈ శ్రమ, ఇటు శోధన, ఇటు అనుభవము రాకడలో ఏమై ఉన్నది? రాకడలో ఏమైనది చెప్పండి? ఒక లెక్క అప్పజెప్పవలసిన సంగతి అయ్యున్నది. మా బంధువులు ప్రశస్తనీయుడైన యోగు గారంట అందరి శ్రమ పోల్చుకోవాలి. యోగు ఏకదారి శ్రమతో మన శ్రమను కూడా నిలిపివేయడానికి కారణం ఏంటంటే యేసు ప్రభువు వారి శ్రమను శిక్ష నేను ఇష్టం లేదు అని తల్లి గారు అన్నారా? అలా శిష్యులైనటువంటి 12 మంది వచ్చి ఆయన మహిమను చూస్తూ, ఆయన పడుతున్న స్వామిని చూస్తూ, అయ్యా నువ్వు ఈ రీతిగా మాకు ఇష్టం లేదు, నీ బదులు మేమేమవుతాం, శ్రమపడతాం అని శిష్యులైన వాటి సిలువ ముట్టుకున్నారా? ముట్టుకోలేదు. ఇక ఏ భక్తుల విషయానికి వస్తే తోటి సైనికుడు ఆ శ్రమను తీసుకోనలేదు, తోటి శిష్యులు తీసుకోనలేదు, సహోదరులు స్వాదృశ్యంగా ఉండి ఉన్న యోహానుగారు తీసుకోలేదు. కానీ కురేనీయుడైన సీమోను ఈ శ్రమను పుచ్చుకున్నారు. అంటే దైవం తెలియచేస్తూ ఉన్నది, చేసి విందులో కూర్చుండి పెట్టిన శిష్యులకు ప్రభు శ్రమ తీసుకోవడం తలంపు రాలేదు. కానీ ఎవరికి వచ్చిందట? విందులో కూర్చోనేవాడు నీవనియు నావి, నావనియు నీవి అని చెప్పబడని వాడు. కొలిని సీమను ప్రభు చెప్పారన్నమాట. చెప్పబడని వాడు, క్రీస్తుతో ఏ స్వార్థలకు నడవని సీమోనుకు ప్రభువు యొక్క శ్రమ అర్థమైంది. దైవజన్య అందరికీ గాయాలు తగ్గుతాయి, ప్రభువుకు గాయాలు తగిలాయి. శ్రమ అంటే ఏంటి? మనుషులకి ఎందుకు వస్తుంది? మనం చూస్తే భూమి మీద అనారోగ్యంతో చచ్చిపోయే మనుషులు ఎక్కువ ఉన్నారా, జంతువులు ఎక్కువ ఉన్నాయా? నా మాట ఆలకించారా? అనారోగ్యంతో చనిపోయిన జంతువులు ఎక్కువ, అనారోగ్యంతో చనిపోయిన మనుషులు ఎక్కువ. ఏ రోజైనా గేదెలకు, ఆవులకు, మేకలకు, పశువులకు, ఏట్లకైనా మీరు ఎక్కువ వెటర్నరీ హాస్పిటల్ చూస్తే అన్ని డాక్టర్ల కల్లా వెటర్నరీ డాక్టర్సే తక్కువ. బాగుందా అండి? ఇంకోటి గమనించారు మీరు, ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లలు ఉంటాయే, ఆ కుక్క పిల్లల్ని ఎక్కువ ఆసుపత్రికి తీసుకెళ్తాం. మరి వీధి కుక్కలు ఇంటి కుక్కల కంటే ఎక్కువ కాలం ఎదుగుతాయి, తెలుసుగా? ఎందుకు? కారణం ఏంటి? బయట 10 నెలల భిక్షాటన చేసుకున్న వాటి ఆకలితో చచ్చిపోతాడు కానీ అనారోగ్యం చచ్చిపోడు. సమృద్ధిగా బ్రతుకుతూ సంతృప్తిగా మన జీవితాన్ని ముందు కొనసాగిస్తున్న మనకు ఎందుకు ఈ వ్యాధులు, ఎందుకు ఈ అనారోగ్యాలు, ఎందుకు ఈ శ్రమలు? అనారోగ్యం ఒక శ్రమ, శ్రమ, ఒక శ్రమ అని దైవం అన్నారు. ఎన్ని శ్రమలు అన్నే దానాలు. ఏ దానం?
శ్రమలు, సంతోషము, బలము, సిలువకు ఏమి దానము? సిలువకు ప్రతిగా మనం ఏం పొందుకున్నాం? రక్షణ, పాపము. ఇలాగ ఇన్ని భావిస్తూ ఉన్నారు. ఈ భాష నీకు కావాలంటే నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి చెప్పు? పిల్లలకు కాకుండా ఎడమని ఎన్నైనా ఎంతో అన్నారు. ఈ అనేక పరిస్థితుల్లో ఈ దినము ప్రార్థన చేయగలిగిన కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవా శ్రమ పెట్టాను అని అడుగుతున్నాను. నాయన నన్ను శ్రమ పెట్టానంటే నేను నీకు జ్ఞాపకంలో ఉన్నాను. ఏమన్నా 40 రోజులు చేశారు, సిలువకి మానేశారు. ఆ ప్రభుకి అనేలేదుగా. నువ్వు 40 రోజులు ప్రయాసం చేశారు, నీకు తర్వాత రోజు కాలుకొచ్చిన దెబ్బ తగిలింది అనుకో, 40 రోజులు ఉపవాసం చేశారు, దేవుడు ఏంటి ఎంత దెబ్బ తగిలిచ్చాడు అంటావా? ఎందుకన్నా? కారణం ఏంటంటే నువ్వు వెళ్ళే దారి ప్రభు వచ్చినట్లేదు, నువ్వు నడుస్తున్న నీ కాళ్ళు మాత్రం ఆ దారిని ఎంచుకుని వెళతాను. ఒక అడుగులో ఒక ముసలాయన ఉన్నాడంట. ముసలాయన అంటే ముసలాయన ఏం చేస్తారు? కర్ర చేత పట్టుకుని నడుస్తారు బలం కోసం. మన వాళ్ళు ఏం చేశారంట? మన తాత కర్ర లేకపోతే నడుస్తాడా నడవడా అని చూద్దామని కర్ర రాసేసారండి. మా వాళ్ళు ఏం చేశారంట? మన తాత నడుస్తాడా నడవడా అని ఏం చేశారంట? కర్ర రాసేసారు. కర్ర రాసేస్తే ఈ తాత కర్ర లేకపోగా మంచం గోడ పట్టుకుని మెల్లగా బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత పిల్లల్ని అడిగాడరా, అబ్బాయి నా కర్ర అందుబాటులో మీరు తీసారా అంటే మేము తీయలేదు తాత. తీసారా అంటే తీయలేదా? అప్పుడు పట్టుకుంటూ వెళ్ళి ఆ కర్ర ఎక్కడో ఒక చెప్పుకుందంట. దాన్ని కత్తి పట్టుకెళ్ళి శక్తి లేకపోయినా సరే కత్తితో ఆ కర్ర మొక్క నరికి దాంట్లో గీకులు అట్లా మొత్తం తీసేసి కర్రని బోట్ పెట్టుకుని నడవడం మొదలెట్టాడు. ఉంటే ఈ కర్రకు ఒక చిన్న పరిస్థితి ఉందంట, అంటే చిన్న లోపం ఉందంట. అదేమిటంటే ఈయన ముందు వాడిన కర్ర పైనుంచి కింద వరకు నికరంగా ఉంది, కానీ కర్ర మాత్రం పైనుంచి అంతా బాగానే ఉంది, కానీ కిందకు వచ్చాక వంపు వచ్చిందంట. వంపు వచ్చేసరికి ఈ పెద్ద ఆయన కర్ర పెట్టుకుని నడుస్తున్నాడు. ఈ వంపుతో అడుగు తీసి అడుగు వేసినప్పుడు ఈ వంపు కాలు తగిలి పెద్ద ఆయన పడిపోయాడు. పడిపోతే అప్పుడు అన్నాడంట, చిచ్చి ఈ దేవుడు ఏంటో అన్ని కర్రని ఒకరు పుట్టించుకున్నా ఒక్కొక్కడానికి ఒక వంపు పెట్టిందని దేవుడిని చేస్తున్నాడంట. నా కర్ర ఎంత బాగుందో ఈ కర్ర ఎంత బాగలేదు. ఎంచి ఒక చెట్టు ఎక్కకు వెళ్ళి నరికిందెవరు? ఈ ముసలాయనే. దాన్ని బాగు చేసుకుని కర్ర నాకు సమానంగా ఉంటుందని ఇష్టపడింది ఎవరో? ఈయనే. తీరా పడిపోవడం ఎవరి మీద నిందేస్తున్నాడంట? దేవుడే. నడిచే వేగాన్ని గమనించాక, పరిస్థితులకు దృశ్యం ఉంచక పడిపోతున్నాను. కానీ దొంగ కాలం నీ వల్ల నేను పట్టుకున్న కాళ్ళు మీద దెబ్బ వేసుకుంటాక ఇష్టపడవు. కానీ నువ్వు ఆయన ఎలా పొందుకున్నాడు? గాయం పొందుకున్నాడు. మరి నిన్ను దేవుని ప్రియతలు తల్లి అన్నారు. శ్రమలు ఏంటంటే రాకమానంట. సముద్రం మానేస్తే సముద్రం కాదని తెలిసిపోద్దంట. అవుతుందండి. అదే ఎద్దులు కనబడతాయి కానీ సముద్రం ఎద్దులు కనబడతాయని కళ్ళు కనబడతాయా? నేను అలా చూస్తాను. సముద్రం మనం వెళ్ళాలి కాబట్టి తెలియదు అంటారో ఏమో. సముద్రంలో ఒడ్డు ఆ సముద్రం తెలిసి ఒడ్డుకు వచ్చేసరికి
ఎత్తైన స్థితిలోనికి వచ్చేస్తుంది. అదే వెళితే చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. మాకు ఎంత గాలి వస్తుంది మన మీదకి. విశ్వాసం ఎంత అక్షరాలకు శ్వాసము నిలబడలేదంట. మనం ఎవరైనా సరే ఏది తోక పట్టుకుని గోదావరి వెళ్ళాలనుకోవాలి తప్ప ఒక్క తోక పట్టుకుని గోదావరి ఎత్తడానికి ప్రయత్నం చేయకూడదు. ఇవ్వవలసిన శ్రమ దేవుడు మనకి ఇచ్చారా? తోకలు పట్టుకుని వెళ్ళాల్సిన అవసరమే ఇవ్వాల. మన చెట్టు బ్రతుకు మనకి ఇవ్వాల. చేసుకోమన్నారు. కానీ నుంచి గెయిటింగ్ చేశాడు ప్రభు. నిజంగా దేవదేవుడు తలవంచుకున్నట్లయితే లేదా చెప్పండమ్మా. జీవుల్లో ప్రళయంలో చెంపిన జీవుల్లో చేపలు ఉన్నాయా? ఉన్నాయి. చేపలు తండ్రి నా మాట అర్థమైందా? చేపలను దేవుడు ఎందుకు ఎక్కించలా? యోనాను తీసుకుని వెళ్ళి చేప గర్భంలో పెట్టారు. ఈ జీవులన్నింటినీ పట్టుకెళ్ళి చేప గర్భంలో రాయొచ్చుగా యోనాను రాసినట్టు. కానీ వాట చేసుకోమని ఎందుకు చెప్పారంటే ఒక మాట, నేల మీద ఉన్న బండి ఓనది నేల మీదకి వచ్చాక వస్తుంది. దాని శక్తిని బట్టి వారి క్రియలను బట్టి వారికి ఇచ్చు జీతములు దేవుడు మనకిస్తున్నారు. అవునా కదమ్మా? నువ్వు నేల మీద సైకిల్ భుజాలెట్టుకుని వెళ్తావు. నీ కోపికి తగ్గినప్పుడు నిన్న ఎక్కించుకుని దాని రోజు మీద ఎక్కించుకుని నిన్న తీసుకెళ్తుంది. అలాగే పడవ వెళ్ళవలసి వచ్చినప్పుడు నీ బండి తీసి అందులో పెడతావు. మరి పడవ మీదకి వచ్చిందంటే ఈ బండి మీద ఈ పడవలో పెడతావు. అలాగే ఈ దినాల సేవని నీ భుజాల మీద ఈ సేవ దినాలను నిన్ను మోస్తుంది అనుకోవచ్చు. యోగం నా భార్య చెప్పింది కదా, చేస్తే పోలా. నా స్నేహితులు చెప్తున్నారు చేస్తే పోలా. నా బిడ్డలను కోల్పోయాను ఒకసారి చేస్తే పోలా. ఇలా చెప్పిన మాటలు నేను చేస్తే పోలా అని అనుకునే రెండెంతల పొలాన్ని చూసేవాడు. అక్కడ ఎన్ని శ్రమలు పొందుకున్నాడు, మరలా దేవుని యొక్క నుండి రెండెంతల దానాలని పొందుకున్నాడు. కానీ దేనిని కోల్పోవడానికి ఇష్టపడాల. చెప్తాను 21 వచ్చినాడు. 2వ అధ్యాయం కాండం. మహిమ ఆదాయం కలిగింది. ఇక్కడ ఒక రూపం మాత్రం కాదు, మహిమ రూపం. ఆదాయం అక్కడ ఏ దేహంతో ఉన్నాడు? దేవుని పోలిన దేహంతో ఉన్నారు. దేవునికి శరీరం ఉంటే అది ఎలా ఉంటుందని చెప్పాను. నేను చెప్పాను మీకు ఎలా ఉంటుంది. ఆదాము ఎలా ఉంటది? ఆదాము దేవుని పోలిక కాబట్టి దేవుని ప్రియమైన వారు చేస్తున్నప్పుడు ఆదాము కోరుకున్నాడు. నిద్రిస్తున్నాడు. నిద్రిస్తున్న నిద్రలో నుండి బయట వచ్చినప్పుడు ఏంటి ఈ మాంసం ఏంటి? చేసావు అది ఎలా చేసావు? ఈ అవగాహన ఎలా తీసావు బయటికి? ఈ భాగాన్ని మాంసంతో ఎలా తీర్చావు అని ఆదాము అడిగారా? ఎందుకు అడగలా? ఎందుకంటే కాబట్టి దేవుని కృష్ణులను ఇచ్చారు, అధికారం ఇచ్చారు, జీవులను ఇచ్చారు, స్వాతంత్రించుకున్నటకు గల సౌఖ్యాన్ని ఇచ్చిన దేవదేవుడు
ఆ మాటలకు తోడుకుని ఆ మాటలు నిత్యము నీ యొద్ద నుండి నిర్ణయించుకున్నావు రక్షకాన. దేవుడు నిత్యము మన యొద్ద ఉండుటకు నిర్ణయించుకున్నాడు. కానీ ఒక పెంచు పిల్లలకు ఆశపడ్డాడు. ఈ రోజు విశ్వాస జీవితం ఎలా ఉంటుందమ్మా? ప్రభు మన పక్కనే ఉన్నాడని పాపం అవును, చాలా మంచిది గనుగానే. కానీ అవన్నీ తెస్తూ ఏం తీసుకొచ్చింది? పాపాన్ని తీసుకుని వచ్చింది. ఈ రోజు పుట్టింటి నుండి వెళ్ళేటప్పుడు తల్లికి ఏం పెట్టి పంపిస్తారు? సారి పెట్టి పంపిస్తారు. దాంట్లో ఏం పెడతారు? నడవబాకండి. సారి పెట్టి పంపించినప్పుడు ఆ సామాగ్రిలో పెడతారు. పలానా వారికి ఈ సారే అన్నట్లుగా పేరు రాసి పంపిస్తారు. కొన్ని చోట్ల ఈ సారా దగ్గర గొడవలు జరుగుతాయి. ఇళ్లలో గొడవ వచ్చినప్పుడు ఆమె తెచ్చుకుని సారి పట్టుకుని వెళ్ళిపోద్ది. ఇది మా నాన్న పెట్టాడు, ఇది మా అన్నయ్య పెట్టాడు, ఇది మా తమ్ముడు పెట్టాడు, మా అక్క పెట్టింది, ఎట్లా అట్ట ఏం చేస్తావు? సారి మొత్తం పట్టుకుపోద్ది. కొన్నిసార్లు గొడవ చేసినప్పుడు నువ్వు మీ పుట్టిన నుంచి ఏం తెచ్చావు అని అడుగుతాడు. నువ్వు బిందులు తెచ్చాగా అంటే ఆ బిందులు నువ్వే ఉంచుకో, నేను గొడవ ఇచ్చేయి అంట. పెట్టి పాపం ఏంటండి? ఆ బాంబుకు తెచ్చిన శారీ ఏంటంట? పాపం. తగిలిన చక్కటి ఎముకలు కలిగిన గాయంలో ఈ లోకానికి స్పష్ట గాయం పోయింది కానీ మర్చిపోలేదంటా. గాయం ఉంటే మనసులో కూర్చి వేయబడినదని నీవు మించిన ఈ స్త్రీ నాకు పాపాన్ని తెచ్చిపెట్టిందనగానే ఆ గాయము మనసుగా కనబడిపోయింది లోకానికి. మన కన్నులు పాపాన్ని కోరుకుంటున్నాయి కాబట్టి ఇన్ని శ్రమలు, అనారోగ్యమో, బలహీనత, శక్తి నశించిపోవటం, స్థిరబట్టి లేకపోవటం, ఇలా పలు సంగతులు మమ్మల్ని ఏం చేస్తున్నాయి? బలహీనతకు గురి చేస్తూ ఉన్నాయి. ఇది మొదటి కలిగిన గాయం, మాంసపు గాయం. మూడవ అధ్యాయం ఆది కాండం చదువుకున్నట్లయితే నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించగలను. దేవుని ప్రియబిడ్డలారా, సమయమైన వాళ్ళు ఉన్నారు. మచ్చగా వచ్చిన గాయం అవ్వకు వారసత్వంగా వచ్చింది. అర్థమైందా? గాయమైంది కానీ అవ్వ కల్పించిన ఈ గాయం అంటే వారసత్వంగా క్రీస్తు ప్రభువారి జన్మ వరకు ఈ గాయం ఏమవుతుంది? ఈ లోకానికి అందరి తల్లులకు వేదన కలుగుతూనే ఉంది. వార్తలో మనం చూసినప్పుడు చదువుకుంటే స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆ వేదన పిన్ను అయితే సంతోషంలో చాలండి. సంతోషంలో జ్ఞాపకం చేసుకోండి. అవగారు కయ్యూని కన్నప్పుడు ఏమని దైవం అంటే ఆమె వేదనంతయు శిశు జన్మ తరువాత ఆమె ఏం పొందుకోండి? ఆ గమ్యాన్ని పొందుకోండి. దేవుని ప్రియలారా, పోయింది
మనుషుల ద్వారా తగ్గిపోయింది. సర్పకాండములో ఇశ్రాయేలీయులకు కలిగిన సర్పకాండము ఇత్తడి సర్పము ఎలా తగ్గిపోయింది. ఆ రీతిగానే ఈనాడు మన అనారోగ్యం, శోకము, ఇబ్బందులు, అప్పులు, ఇరుకులు అయ్యా నేను ఈ స్థితిలో ఇలా ఎందుకు అందరికీ మనం ప్రభు తెలియజేస్తున్నారు. ఏమని నీరస పడకోము నీరస పడకోము నీవే నా జగ నీరస పడకోము నీరస పడకోము నీవే నా జగ నా ఎందుకంటే నువ్వే ఆస్తి ఏంటంట మరి నువ్వు పాపమనే ఆస్తిని విడిచిపెట్టి ఆస్తిని నువ్వు వెళ్ళినప్పుడే నీకేం కలుగుద్ది? ఏం కలుగుతుంది చెప్పండి? ఈ శ్రమ నుండి, క్షేమం నుండి, ఈ మోసం నుండి నీకేం కలుగుతుంది? ఉపస్థానం దైవజంగా ఉపవాసం వేస్తున్నాడు. దేవదేవుడు 40 రోజులు ఉపవాసం చేస్తే 300 సంవత్సరాలు సేవ కరెక్ట్గా చేశారు. చేసి జనులకు పాపాన్ని స్థిరపరిచాడు. నేను ఈ పాపన దేవుని ఉగ్రతను తప్పించింది. అవునా కదా? తెలిసిన ఉపవాసం పెట్టుకొని చేశారు. వారికి దేవదేవుడు ఏమి ఇచ్చారంట? రక్షణ ఇచ్చారు. దేవుని ఉగ్రత నిలువ మీద రాకుండా వారిని కాపాడిందా లేదు? కాపాడింది అంటే గొప్ప ఏమిటంటే 40 దినాలు దేవునిలో దేవుడు నీలో దేవుడు ఉండాలి. సైకాలజికల్ బుక్స్ ప్రకారం చూస్తే 40 దినాలు సాధన చేస్తే గతముగా ఉండుకోను ప్రస్తుతము కొత్తగా మార్చుకుని రాశారు. అంటే తెలుసుకున్నారు కాబట్టి కొత్తమైన సంగతులను బోధించారు. లోకాలలో కలిసిపోయి పాపంలో కలిసిపోయి మంచి వాళ్ళే చెడ్డవాళ్ళు అన్నట్టు వాళ్ళ అటువంటి వాటి మీద చూస్తున్న ఉగ్రతను దేవునిలో నిమగ్నం చేసి వారు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి పాప సంగతి ఒక విధానమే ఆగిపోయిన కొత్త సంగతి దేవుని ఆత్మ దేవుని ప్రేమకు శరణులు మనముగా తెలియజేస్తున్నారు. ఈ కీర్తన కీర్తన చెల్లును మనం కూడా ఈ ప్రార్థన వారికి ఈ ప్రార్థన చెల్లును ఇది మన బలహీనతని కాబట్టి ఈ ప్రార్థనలో ఉన్న బలము, ఆశీర్వాదము, శక్తి, ఆరోగ్యము, స్వస్థత నాకే అనుకున్న వారికి అయిన వారికి ఏం తెలుస్తుంది? చెల్లుతుంది.
కారణం ఏంటంటే శ్రమ పెట్టేది సాతానికి అంత సీన్ లేదు. ముఖముఖ చెప్తున్నా ఖబర్దార్ చేసి చెప్పొచ్చు. ఓ సాతానా, నాకు ఇష్టం లేని వాడి చేత శ్రమ పెట్టించుకునే అంత నష్టం కాదు మనం. అంత దేని మాట అన్నిటి విషయంలో హెచ్చరించాడు సాతానుడు. కానీ విశ్వాసుని కబలిస్తానని సాతాను సిద్ధపడితే మాత్రం దేవుడెవరో అతనికి అధికారాన్ని ఎవరో. కారణం ఏమిటి అంటే భక్తులైన వారు ఘనమైన మాటలు తెలియజేశారు. పరిశుద్ధమైన భావంలో యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. అన్నిటికన్నా నిస్సందేహమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగల వారెవరు? ఒకరి ప్రవర్తనను బట్టి ప్రతి కార్యము చేయుటకు యెహోవా నేను చాలండి అనగా నీ శ్రమలను, నీ శోధనలను, ఇబ్బందులను, నీ ఇరుకులని, నీ అనారోగ్యాన్ని పరిశోధన చేయ అధికారం ఎవరికి ఇవ్వబడింది? యెహోవాకే. దూతలకు లేదు, పరిశుద్ధులకు లేదు. ఎందుకంటే నీ మనసు ప్రభువుకు స్వతైనది, నీ ఆత్మ ప్రభువుకు స్వతైనది. ఎందుకంటే భక్తులైన మార్గములు మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో పత్రిక మొదటి అధ్యాయంలో వచనం జీవవాక్యమును గురించినది మేము ఏది వింటిమో, ఏది ఎందరి నానితిమో, చూస్తేమో మా చేతులు దేవుని తాకి చూచినవో. చూచినారా ప్రభుత్వ ప్రియులారా? వాక్యము ఉన్నవారము సాతాను ముట్టుకుంటే సాతాను ఎవరు తెలిసిపోద్ది, దుష్టులు ముట్టుకొని తెలిసిపోద్ది, మంచి వారు ఎవరో తెలిసిపోద్ది, సాయిలో ఉన్నవాడు తెలిసిపోద్ది. నువ్వు నిజంగా నీ అనారోగ్యం కూడా నిన్ను వదిలిపోద్ది. ఏమైపోద్ది? ఎగిరిపోద్ది. భయంతో పక్షులారా ఎగిరిపోతారు. దేవుని ప్రియమిత్రులారా, ఎందుకంటే దేవుని నుంచి ఉన్న మనం, నేను చెప్పాగా, క్రీస్తు మనస్సు కలిగి ఉన్నవారు క్రీస్తుతో బోధించగలరు, క్రీస్తుతో వాదించగలరు, క్రీస్తుతో నడిపించగలరు, క్రీస్తు వలె బ్రతికించగలరు కూడా. అవునంటారా కాదు? అలాగే దేని చూసావు, దేని ఈ క్రియలని నువ్వు గమనించి ప్రభువులో సాగినట్లయితే ప్రభు ఏమి ఇస్తారు చెప్పండి? నీ శ్రమపై అధికారం ఇస్తారు. నీ గుర్తు మళ్ళీ నీ గుండు నాకు తెలియదు, మందు ఇది శాతం తగ్గుద్ది, శాతం ఏమిపోద్ది, నశించిపోద్ది. క్రీస్తు నీళ్ళు ఇచ్చిన కారణము, ప్రభు ఎవరికైనా టాబ్లెట్ ఇచ్చారా? ఎవరికైనా టాబ్లెట్ ఇచ్చారా? ఆ కాలంలో వైద్యాలు చేసేవాళ్ళు లేరటండి. ఇశ్రాయేలు సామ్రాజ్యం గొప్ప గొప్ప విజ్ఞాన వైద్యవేత్తలు ఉన్నారు. నిత్యము యుద్ధాలు జరిగాయి. కానీ ఈ యొక్క సైన్యం ఎన్ని గాయములు తెలియదా సరే యుద్ధానికి అనుమతిస్తున్నాయంట. మరి అంత ఉపశమనాన్ని, అంత స్వస్థతను ఎవరిచ్చేవారు? దేవుని యొక్క జ్ఞానముతో స్థిరపరిచారు. అటువంటి ప్రభువు జ్ఞానాలను ఏర్పరిచినప్పుడు ఈ లోకములో వినికిడి లేని మనకు వినికిడి దానము, ఇలా ఉన్న పరిస్థితుల్లో ప్రభు వారు
వీరికి ఇచ్చినట్టు బిళ్ళలిచ్చో, మందులిచ్చో, మాటలిచ్చో స్వస్థపరచలా. భక్తుడైన పేతురు అంటారు, వెండి నమ్మకం కలిగినది నీకు ఇస్తున్నాను. దేవుని ప్రీతితో ఇది యేసు నామము ద్వారా వచ్చిన శక్తి. ఈరోజు అంటూ కంట తడి పెడుతున్న నీ కన్నీళ్లు క్రీస్తు ప్రభువైన కొరకే నీవు ఉపయోగిస్తూ ఉన్న ఏ అనారోగ్యములకు అధికారం మనమని ముందు విరిగెను మహిమ క్రీస్తుకు నిత్యము. ఎందుకంటే క్రీస్తు లేచెను, హల్లెలూయా. క్రీస్తు నన్ను లేపను. క్రీస్తుతో ఏం చేశారంట? ఇంటి నిత్యము ఇళ్ళను జరుగుతుంది నిత్యము. ఆయన సత్యం ఏమిటంట? ఆయన చేసిన ప్రతి కార్యాలు. అందుకే ప్రియులారా ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? దేవుని గాయకులలో పాలిభాగం అని ఆయన పంచగాయకులు అంటే ఆహారం తీసివేసిన తండ్రి చేతిని కూర్చున్నట్లు పుట్టి వచ్చిన కూర్చి వేసే మాంసముగా ఏమై ఉండాలి? సిద్ధపడాలి. నువ్వు పడు నీ ఆరోగ్యపడి సంపూర్ణ కోసం హిమాలయాల్లో కైలాస మహర్షి గారు ఉన్నారు లేదా? సుందర్ సింగ్ గారి కాలంలో ఉన్నారు. ఒక ఐదారు గుర్తు రావట్లేదు కానీ కదండి. ఆయన ఏదో వచ్చేస్తారు కానీ వేరే ఇంకా ఆయననా వేరే గారు ఉండేవాళ్ళు. పేరు తర్వాత చెప్తాలే కనుక్కొని. ఆయనకి ఒక లక్షణం ఉంది. ఎవరైనా వాక్యం బాగా చెప్పి ఆయన ప్రశంసిస్తూ దండలో పెట్టుకుని వస్తే తిట్టేసేవాడు మొత్తం మీద. దండ ఎంచుకునే అంత గొప్ప, దండ వేసే అంత గొప్ప అని వారందరినీ చివాట్లు పెట్టి పంపేసేవారు. అయ్యగారు యొక్క ప్రవర్తన చూసి అమ్మో ఈయన వాక్యాన్ని బట్టి అతిశయపడితే అది దేవుని మీద అతిశయపడ్డట్టుగా ఉండాలి కానీ ఆయన ప్రశంసించకూడదు, ఆయనకు గొప్ప చెప్పకూడదని ఆయన జోలు కూడా వెళ్ళేవారు కాదు. ఆ తదుపరి కాలంలో పరిస్థితులు బయట జరుగుతున్న సంగతులకు వారు విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇప్పటి వరకు వారు అన్నారని వారి కుటుంబానికి తెలియదు, ఏ పరిస్థితులు ఎట్లున్నాయో తెలియదు. సాక్ష్యముగా రాశారంట. అప్పటి కాలంలో నేను కైలాస మహర్షి గారిని చూశాను రాశారంట. లేవు ఏ పరిస్థితులు, ఇంకా ఆయన బట్టి బయటకు రాలా. తెలియజేస్తున్నా బట్టి వారి అనారోగ్యం కాదు. ఈ రోజు మేము లేకుండా మనకు అనారోగ్యం తెలుసా? ఉంది, కరోనా ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, వీటన్నింటినీ నీకు ప్రీ ప్యాకేజీలో ఇచ్చేంత గొప్ప పాపం ఉంది. ఉందా లేదా? అనారోగ్యం అంటే ఏంటి? పాపం అంటే వ్యాధి, వ్యాధి అంటే పాపం. జ్వరం వచ్చినా అది పాపమే. కానీ ఇదే హిమాలయాల్లో ఉన్న వాళ్ళకి రాదు. ఎందుకు రాదు? వస్తుంది కానీ వారు వచ్చిన దానిని వ్యాధులు అసలు ఎందుకంటే వారు పాపరహితులు కాబట్టి. మనం వాళ్ళెవరు? పాపాన్ని రహితింపజేసేవారు, దూరం చేసేవారు. అందుకే దైవవాక్యంలో తెలియజేస్తూ ఉన్నది, క్రీస్తు పౌరుడైతే క్రీస్తు గాయకులలో పాని భాగస్థులమైన మనము నిజమైనటువంటి క్రీస్తు బిడ్డలము. అందువలన క్రీస్తు బిడ్డలకు ఏముండదు? ఎవరు ఉండదు. ఒకవేళ కలిగితే వెండి బంగారం
యేసు నామములో నెరవేరుతుంది గనుక ఈ పరిశుద్ధ ఉపవాసంలో ఆ గాయములకు చెలించగా తగిలిన గాయమును, అవ్వకు గర్భవేదన ఇచ్చిన గాయములను, ఆ తదుపరి యోగునకు శ్రమనుభవముతో ఇచ్చిన గాయములను ప్రభువు వారి విశ్వాసం ద్వారా తృణీకరించినట్లు యేసుక్రీస్తు ప్రభువారు పంచిన గాయములని ఆరోగ్య భాగ్యములు మనం ఉంచి వేసి ఈ వాక్యము మీ అందరి ఆరోగ్యములు ఎందుకు ఫలించి అనారోగ్యమైన శరీరానికి కూడా సంపూర్ణ స్వస్థత ఆరోగ్య భాగ్యం దయచేసి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు అనేక వందనములు. ఆత్మకార్యము జరిగించు దేవా. నాయన ఉపవాసం అంటే ఉపమానం, ఉపమానము అంటే ఉపశమనం, ఉపశమనము అనగా తండ్రి నీ మహిమ. ఈ మూడు క్రియలను ఈ దినమున మేము చూచుటకు వచ్చి ఉన్న రీతిని బట్టి ఆరోగ్యము నీ స్వస్థపరిచి నీ నిండైన మెండైన శక్తితో నింపి నడిపించి మహిమ పొందుమని ప్రాణదాత, ఆరోగ్యదాత, అవిష్కారదాత, పరలోకదాత, పరిశుద్ధదాత మా తండ్రి. ప్రభువు ఈ సంపూర్ణ కోరి చేయవలసిన మీకు ఈ దినం ప్రార్థించబోతున్న తల్లి గారికి సంపూర్ణ గమనితి ఆయన మహిమ స్వస్థత ఆరోగ్యములను దానముగా వినియోగజేసి అవనెత్తులో గాక. ఆమేన్. అందరికీ